మాతృదూతాభ్యర్మ పితృదూతాభ్యో నమ. శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేస్వామినే నమో నమ. తిరువూరు శ్రీ శిశుమందిర ఆశ్రమం. ప్రతిరోజు కూడా గురువుల మాటగా మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఒక పద్యం గురించి చెప్పుకుందాం. అవి ఏంటంటే, ఓ తత్వాల్లో నుండి అగలు విడచి పగలు దాటేరు, అదిగాక పట్ట పగలు చుక్కలు చూచి భ్రమసేరు. బుగులు బుగులు ధ్వనులు మిండను, బుగులు బుగులు ధ్వనులు మిండను, పుట్టి ఏగి పిమ్మటాను. దిగులు పడుచు ప్రజలు చాలా, చిక్కులే దిక్కులేని పక్షులవుతారు, దిక్కులేని పక్షులవుతారు అని చెప్పబడుతుంది. ఏంటి అంటే, ముందు ముందు మనుషులు చాలా విచిత్రమైన కోరికలు కలుగుతాయి. భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఆకాశంలో ఎగరాలని చూస్తూ ఉంటారు. మేఘాలు దాటి పగలలాంటి మేఘాలు దాటిపోవాలని చూస్తూ ఉంటారు. అలా ఎప్పుడైతే సంకల్పం కలిగిందో ఆ మనిషి దానికి తగినటువంటి వాహనాలు తయారు చేస్తారు. ఆకాశంలో హంసల్లాగా ఎగురుతూ ఉంటాయి. అలాగే మంచితో పాటు చెడు కూడా వెనకనే ప్రభావం జరుగుతూ ఉంది. ఏ విధంగా వస్తుంది అంటే, ఎప్పుడైతే ఆ విధంగా ఆకాశం మీద వాహనాలు తయారైనయో శత్రువులు వెంటాడుతూ ఉంటారు. శత్రువులు ఏ విధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాంబులతోటి, అణుబాంబులతోటి, అణుశక్తులతోటి అన్నీ కూడా వాళ్ళు దాడి చేస్తారు ఈ భూమి మీద. పైనుంచి ఎప్పుడైతే దాడి చేస్తారో చూడటానికి చుక్కల్లాగాను, పట్టపగలే నక్షత్రాలుగాను అవి అన్నీ కూడా భయంకరమైనటువంటి బీభత్సాలు తయారు చేస్తూ వస్తూ ఉంటాయి. ఇలా బీభత్సం చేసిన తర్వాత, అంతా జరగడం అయిపోయిన తర్వాత జరిగే నష్టాలు, కష్టాలు చూస్తే చాలా ఇదిగా ఉంటుంది. ప్రజలంతా కూడా దిక్కులేని వారైపోతారు. తినటానికి తిండి ఉండదు, ఉండటానికి ఇల్లు అంతా ధ్వంసమైపోయి ఉంటుంది. పరిస్థితులు అష్టకష్టాలన్నీ పడుతూ ఉంటారు అని ఇది యొక్క విధానంగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఇలాంటి ప్రమాదాలన్నీ జరిగి బయటికి పోవాలి, మనకు ఇబ్బంది లేకుండా జరగాలంటే భగవంతుని ఆశ్రయించాలని తెలియజేస్తుంది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.